అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పెద్దగా చప్పుడు చేస్తూ బరువుగా తెరుచుకున్న ఇనుప గేట్లోంచి బయటికి అడుగు పెడుతూ మరొక్కసారి వెనక్కి తిరిగి చూసింది సుజాత. పట్టపగలు ఎండలో సున్నం వేసిన గోడలతో తళతళలాడుతుంది ఆసుపత్రి భవనం. ఆ ఆసుపత్రి కొందరికి మృత్యుగృహం, కొందరికి జీవన ప్రదాత. మరి తనకి పక్కనే నడుస్తున్న శేఖర్ వైపు చూసింది. ఎటో ఉన్నాయి చూపులు. కొండంత భారాన్ని మోస్తున్నట్లుగా ఉంది మొహం. నువ్వు ఇంటికి వెళ్తావా? నేను ఆఫీస్కి ఇటు నుంచిటే వెళ్ళిపోతాను. 10 నిమిషాల నిశ్శబ్దం తర్వాత హఠాత్తుగా అడిగాడు శేఖర్. ఉలిక్కిపడింది సుజాత. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక అతను మాట్లాడిన మొట్టమొదటి మాట. అలాగే నిట్టూరు పణుచుకుంటూ అంది సుజాత. సాయంత్రం త్వరగా వచ్చేస్తాలే. అట్టే పనులు పెట్టుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకో, తెలిసిందా? సుజాత చేతిని నెమ్మదిగా నొక్కి వదిలేస్తూ అన్నాడు. నెమ్మదిగా ముందుకు సాగిపోతూ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి వచ్చాడు. అన్నట్లు నడిచి వెళ్లకు, రిక్షాని పిలుస్తానుండు. దారిని పోతాన్న రిక్షానికి ఎక్కేశాడు. రిక్షా ఎక్కి కూర్చున్న సుజాత దీనంగా అతని మొహంలోకి చూసింది. పోనీ మీరు ఇంటిదాకా రాకూడదు అన్నమాట నోటిదాకా వచ్చి ఆగిపోయింది. ఆ డిపెండెన్సీ చూస్తేనే నాకు చిరాకు. ఆ మాట ఇప్పుడు కూడా అతనంటే తను భరించలేదు. తనకి కళ్ళంట నీళ్ళొస్తాయి. అతని చిరాకు మరింత ఎక్కువ అవుతుంది. రిక్షా సాగిపోతోంది నెమ్మదిగా. ఈరోజు అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. ఏదో కొంప మునిగిపోతున్నట్లుగా హడావుడిగా పరిగెడుతున్న మనుషుల్ని చూస్తుంటే సుజాత పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలిచింది. జాలి వేసింది. ఈ పరుగులన్నీ ఆగిపోయి, కాలం స్తంభించిపోయి, ఆ కాలంలో కరిగిపోయి, ఎక్కడ నేను అన్నది మిగలకుండా పోయే రోజు ఒకటి వస్తుందని వీళ్ళకి ఒక్కసారైనా అనిపించదా? తిండి, బట్ట, నిద్ర, వ్యాపారం, లాభాలు, ఉద్యోగం, ఫైళ్లలోని అంకెలు, ఆడదాని వంపు సంపుల్లోని అందాలు, కామం, వాంఛ ఇవన్నీ పక్కకి నెట్టేసి తమలోకి తాము ఒక్కసారైనా నగ్నంగా చూసుకోరా? 5 నిమిషాల్లో రిక్షా ఇంటి ముందు ఆగింది. రిక్షా వాడికి డబ్బులు ఇచ్చేసి దిగి ఇంటి తలుపు తాళం తీసింది. వెలుగులోంచి వచ్చిన కళ్ళకి అంతా మసకమసగ్గా కనిపించాయి. కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక చుట్టూ చూసింది. ఇల్లంతా అద్దంలా ఉంది. డ్రాయింగ్ రూమ్లో సోఫా కవర్లకి కుట్టిన ఎంబ్రాయిడరీ పువ్వులు, పడగదిలోని మంచాల మీద పరిచిన శుభ్రమైన దుప్పట్లు, వంటింట్లో తళ్ళతళ్ళాడుతూ అందంగా పేర్చిన పాత్ర సామాన్లు, పెరట్లో ఎంతో శ్రద్ధతో పెంచిన రంగురంగుల గులాబీ ముక్కలు అన్నీ తిరిగి చూసింది. చూస్తున్న కొద్దీ ఎంతో ఆశ్చర్యం. వీటన్నిటి కోసం ఎంత తాపత్రయపడింది, ఎంత సమయం వెచ్చించింది. ఇప్పుడు వీటిని చూస్తుంటే ఏ భావము కలగడం లేదు. ఆ సమయం అంతా వృధాయేనా? చేయడానికి పనేం లేదు. ఇల్లంతా తిరిగి వచ్చాక అలసటగా కుర్చీలో కూలబడింది. తలుచుకుంటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్ళు ఎవరి మరణ వార్త విన్నా గుండె జల్లుమనేది. ఆ మృత్యువు నీడ తన మీద ఎప్పుడైనా పడొచ్చన్న తలుపుతో ఒళ్ళు జల్దరించేది. కానీ ఇప్పుడు మరో 3 నెలల్లో తను ఈ ప్రపంచాన్నే దాటిపోతుందని తెలిసిన అటువంటి భావం కలగడం లేదు. పైగా మనసంతా ఎంతో తేలిగ్గా ఉంది. బాధ్యతలన్నీ వదులుచుకుని రిటైర్ అవ్వబోయే ఉద్యోగి మనసులాగా ఉంది. సెలవులకి మరో ఊరికి వెళ్ళిపోయే చిన్నపిల్ల మనసులాగా అనిపిస్తుంది. ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. యాంత్రికంగా అందుకుంది సుజాత. హలో, సుజాత స్పీకింగ్. ఆ క్షణంలో మిస్సెస్ శేఖర్ అని చెప్పాలన్న విషయం మర్చిపోయింది. నేను సుజా, శేఖర్ని. ఎలా ఉంది ఒంట్లో? బాగానే ఉంది. అయినా అంత అర్జెంటుగా ఫోన్ చేసి అడగవలసినంత అవసరం ఏమొచ్చింది సార్? చిలిపిగా అడిగింది సుజాత. అవతల నుంచి తడబడుతూ సమాధానం వచ్చింది. ఏం లేదు. ఎండలో ఒక్కతిని పంపించానుగా. ఈ మధ్య వడదెబ్బలు ఎక్కువగా ఉన్నాయని మరేం భయం లేదులేండి. క్షేమంగా చేరుకున్నాను. ఓకే, ఫోన్ పెట్టేస్తున్నా. అవతల నుంచి క్లిక్ మన్న శబ్దం. మళ్ళా సోఫాలో కూరబడిన సుజాత మనసు హఠాత్తుగా బరువెక్కింది. తను పోయిన తర్వాత శేఖర్ మొహం ఊహించుకుంటుంటే మనసు అంతకంతకు భారం అవుతుంది. కానీ కన్నీళ్లు రావడం లేదు. అతని ఒళ్ళో తలపెట్టుకుని తనవి తీరా ఏడిస్తే కానీ ఈ భారం తీరదు. నిమిషాలు గంటలుగా మారాయి. అయినా సోఫాలో నుంచి మాత్రం లేవలేదు. అన్ని వస్తువులు ఆకారం కోల్పోయాయి. ఆమె కళ్ళ ముందు ఒక్కటే కనిపిస్తోంది, శేఖర్ మొహం. శేఖర్, శేఖర్, అలా చూడకు శేఖర్. నేను పోయిన తర్వాత ఎలా బతకాలని బాధపడుతున్నావా? నువ్వు అలా బాధపడితే నా మనసుకు కూడా శాంతి ఉండదు. నేనిప్పుడు నీ గుండెల్లోనే ఉంటానుగా అంటూ అతని చెంపల మీద నుంచి కారే కన్నీటిని తుడిచి అతని ఒళ్ళో వాలి కన్నీరు కార్చి ఇద్దరి కన్నీళ్లతో మనసులు స్వచ్ఛంగా కడిగేసుకోవాలి. టంగ్ టంగ్ అంటూ గడియారం 5 గంటలు కొట్టింది. ఉలిక్కి పడింది సుజాత. 5 గంటలు ఈ సోఫాలో కూర్చుందా తాను? 5 గంటలు నిశ్చలంగా ఒకే చోట. ఈ శరీరం. కానీ ఈ శరీరం అన్నదే లేకపోయిన తర్వాత కాలం అన్నదే ఉండదుగా. ఇక శేఖర్ వస్తాడు. అతన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇన్నాళ్ళు వేరు, ఇవాళ వేరు. ఇంకో 2-3 నెలల్లో తను ఈ ప్రపంచాన్నే దాటిపోతుందని అతనికి తెలుసు. తనకీ తెలుసు. కానీ తనకి తెలుసునని అతనికి తెలియదు. డాక్టర్ అతనితో రహస్యంగా అంటున్న మాటలు తాను తలుపు చాటు నుంచి రహస్యంగా విన్నట్లు అతనికి తెలియదు. తలుపు టకటకలాడింది. అదే గుండెలతో తలుపు తీసింది. ఎదురుగా శేఖర్. 1000 లంకణాలు చేసినట్లుంది మొహం. అక్కడికక్కడే అతని తలని గుండెల కదుముకోవాలనిపించింది ఆమెకు. కానీ వీధి గుమ్మం తొలగి దారి ఇచ్చింది. అతను ఆమెను దాటుకుంటూ వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు.
ఆమె వెళ్ళి అతని పక్కనే తాకుతూ కూర్చుంది. అతను వంగి బూట్లు విప్పుకుంటున్నాడు. ఆ బూట్లు విప్పుకోవడమే తన జీవిత లక్ష్యం అన్నంత దీక్షగా ఆ పని చేస్తున్నాడు. ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది. వంగి తనే రెండో బూటు విప్పేసి దూరంగా విసిరేసింది. అతని మొహాన్ని దోసెట్లో పట్టుకున్నట్లు రెండు చేతులతో పట్టుకుంది. కాఫీ ఇస్తావా సుజా? ఆ చేతుల నుంచి మృదువుగా విడిపించుకుంటూ అన్నాడు. దెబ్బతింది ఆమె మనసు. నెమ్మదిగా వంటింటి వైపు నడిచింది. 2 నిమిషాల తర్వాత శేఖర్ కూడా వచ్చాడు. నువ్వు కూర్చో సుజా, ఇటువంటివన్నీ నేను చూసుకుంటాలే. సుజాత చేతిలోని కాఫీ పొడి డబ్బా అందుకుంటూ అన్నాడు. శేఖర్ కాఫీ కలపడం పూర్తి చేసి 2 కప్పుల్లో పోశాడు. సుజాతకు ఒకటిచ్చి తానొకటి తీసుకున్నాడు. మౌనంగా సిప్ చేస్తున్నాడు. ఆమెకి అతని మీద ప్రేమ ఉవ్వెత్తున లేస్తోంది. మనసులో కోటి భావాలు ఉరకలు వేస్తున్నాయి. కానీ ఎలా చెప్పాలి? ఆఫీసులో పనికితోడు మీకు ఈ వంట పని కూడా ఇక నుంచి సంభాషణకి నాంది ప్రస్తావనగా అంది. పర్వాలేదు, ఒక్క మాటతో జవాబిచ్చాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. అలా ఉన్నారేం? మృదువుగా అడిగింది, ఏమీ తెలియనట్లుగా. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. ఆఫీస్లో కొంచెం పని ఎక్కువైంది అంతే. బలవంతంగా నవ్వుతూ జవాబిచ్చాడు. మరో 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. అతను కాఫీ తాగడం అయిపోయింది. వెళ్ళి పేపర్ తెచ్చుకుని కూర్చున్నాడు. దీక్షగా పేపర్ చదువుతున్న అతని ముఖం వైపే చూస్తోంది సుజాత. అతని మొహం వైపు చూస్తేనే తెలుస్తోంది ఆలోచనలో నుంచి పారిపోవడానికి ఆ పేపర్ని శరణుజొచ్చాడని. అతని మొహం వైపే చూస్తున్న సుజాత నిట్టూర్చింది. చికాకు పెట్టే ఆలోచనల్లోంచి పారిపోవడానికి అతనికి పేపర్ కావాలి, రేడియో కావాలి, సినిమా కావాలి. ఇవేవీ లేనప్పుడు తను అందించే శారీరక సుఖం కావాలి. కానీ ఈ శరీరం లోపలుండే మనసు అక్కర్లేదు. మనసుని ఎలా ఓదార్చగలదో అతనికి తెలియదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూను. పొద్దున నుంచి రాని కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. బలవంతంగా ఆపుకుంటోంది. ఆ కన్నీటిని అతని గుండెల్లో తలదాచుకుని కారిస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఆ కన్నీటిని అతని చేత్తో తుడిస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు. పెళ్లి కాకముందు 1 ఏడాది, పెళ్ళయ్యాక 3 ఏళ్ళు, ఎప్పుడూ జరగలేదు. అతనికి ఏదైనా మానసిక వేదన కలిగినప్పుడు చిన్నపిల్లాడిలాగా ఒళ్ళోకి తీసుకుని ఓదార్చాలనిపిస్తుంది. కానీ అతనికి కావలసింది ఆ విధమైన ఓదార్పు కాదు, తన శరీరపు ఆకర్షణ, చిలిపి మాటలు. అవి అతను ఇయ్యలేని నాడు అతని ఆవేదన కోపం ద్వారా వ్యక్తమవుతుంది. ఆ కోపం తీర్చుకునే సాధనంగా తను ఉపయోగపడుతుంది. గంటసేపు పేపర్ చదువుకున్న శేఖర్ పేపర్ పక్కన పడేశాడు. నువ్వు కావాలంటే పడుకో సుజా, వంట నేను చేసేస్తాలే. ఎబ్బే, సాయంకాలం పూట పడకేమిటి? నేను కూడా మీకు సాయం చేస్తాలేండి. కూర నేను తరిగేస్తాలేండి. సరే అయితే నువ్వు కూర తరుగుతూ ఉండు, ఈలోపు నేను మొక్కలకి నీళ్లు పోసి వస్తాను. అతను గబగబా పెరట్లోకి నడిచాడు. హతసురాలయ్యింది ఆమె. తను కూర తరిగి పెడతానన్నది తనకి ఓపిక ఎక్కువై కాదు, మరి కాసేపైనా అతని సమక్షంలో ఉండాలని. కానీ అతనికి తన ఉనికే దుర్భరంగా ఉంది. నిశ్శబ్దంగా భోజనాలయ్యాయి. ఇద్దరూ కలిసి వంటిల్లు సర్దుకున్నారు. శేఖర్ లావుపాటి నవల తీసుకుని పక్క మీద వాలాడు. సుజాత ఓ పత్రిక చేతిలోకి తీసుకుంది. తిరగేస్తున్న పత్రికలో అక్షరాలు కనపడడం లేదు. సెకండ్లు, నిమిషాలు, గంట గడిచిపోయింది. అతను నిశ్చలంగా చదువుకుంటూనే ఉన్నాడు. ఎన్నిసార్లు అతను తన చికాకుల్ని మర్చిపోవడానికి పుస్తకాల్ని ఆశ్రయించాడు. కానీ 3 ఏళ్ల తమ అనుబంధాన్ని మర్చిపోవడానికి కూడా 3 గంటల్లో పూర్తయ్యే ఆ పుస్తకం చాలా. ఆమెలో సహనం నశించింది. అతని చేతుల్లోంచి పుస్తకాన్ని లాక్కొని విసిరికొట్టింది. అతను ఆమె వైపు చిరాగ్గా చూశాడు. కాసేపు పుస్తకం పట్టుకునేసరికి, ఎందుకలా కుళ్ళిపోతావు సుజాత? ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన దగ్గర నుంచి అన్నీ నీ పనులే చేస్తున్నాను కదా, నీ పాటి రెస్ట్ తీసుకోవడం కూడా నీకు ఇష్టం లేదా? సుజాత పెలవంగా నవ్వింది. కుళ్ళిపోవడం అంతకంటే మంచి పేరు పెట్టడం నీకు తెలియదు. గుండెల్లో పొంగి పొర్లుతున్న అనురాగాన్ని సెక్సువల్ చేష్టల ద్వారా చూపిస్తే తప్ప నీకు అర్థం కాదు. అర్ధరాత్రి దాకా చదువుకోవడం నీకు రెస్ట్. 5 నిమిషాలు నా మొహంలోకి చూడు, నీకు బరెస్ట్. మనసులోనే అనుకుంది సుజాత. చూడు సుజాత, మగవాళ్ళన్నాక 1,00,000 సమస్యలుంటాయి. ఒక్కోసారి వాళ్ళని వదిలేస్తూ ఉండాలి. ఇలా విసిగిస్తూ ఉంటే ఎలా చెప్పు? మృదువుగా అన్నాడు మళ్ళా. వదిలేస్తూ ఉండాలి. కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవడానికి కాకపోతే వదిలేసుకోవడానికా మనం పెళ్లి చేసుకున్నది? ఈ మాటలు కూడా బయటకు అనలేదు సుజాత. మౌనంగా అటు తిరిగి పడుకుంది. కింద పడేసిన పుస్తకాన్ని అతను అందుకున్నాడు. తెల్లవారింది. 60 రోజుల్లో 1 రోజు గడిచిపోయింది. మునుపు ఈ ఒక్కరోజు ఆఫ్టరాల్ నెలలో 30వ వంతు. ఇప్పుడు 24 గంటలు. ఎంత తేడా! నవ్వుకుంది సుజాత. ఇల్లు సర్దడం, వంట చేయడం, మొక్కలకి నీళ్లు పోయడం అన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు శేఖర్ నా వల్లే బాధ, జాలిగా అనుకుంది సుజాత. రాత్రంతా నిద్రలేదు కాబోలు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. యాంత్రికంగా పనులన్నీ చేసుకుపోతున్న అతని మనసులో రగిలే బాధ తనకి తెలుసు. కానీ ప్రతి పని డ్యూటీలాగే చేయాలా? థర్మామీటర్ నోట్లో పెట్టేసి ఆ 3 నిమిషాలు గడపడానికి పక్క గదిలోకి వెళ్ళి మళ్ళీ పేపర్ తెచ్చేసుకోవాలా? ఆ 2-3 నిమిషాలైనా తన కళ్ళలోకి చూస్తూ గడపవచ్చునే. తన వేళ్లతో ఆటలాడుకోవచ్చునే. తన జుత్తు సవరించవచ్చునే.
అంత శ్రమపడి కాఫీ చేసి తీసుకువచ్చినప్పుడు అతని కప్పుని రేడియో దగ్గరికి తీసుకుపోయి రేడియో వైపే చూస్తూ తాగడానికి బదులు తన పక్కనే కూర్చుని తాగొచ్చు. తనేం పెద్ద పెద్ద కోరికలు కోరుకోవడం లేదే. 10 గంటలకల్లా శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నిన్నటంత తేలిగ్గా లేదు సుజాత మనసు. ఉన్నవి 50-60 రోజులు. ఈ 60 రోజుల్లో ఒక్క క్షణమైనా శేఖర్ సాన్నిధ్యాన్ని పోగొట్టుకోలేదు. అతని నుంచి దూరంగా ఉండి ఒంటరితనాన్ని భరించలేదు. దానికి ఒకటే మార్గం. ఈ సమయంలో వెగటు పుడుతోంది, అయినా అనుసరించక తప్పదు. సాయంత్రం 4 గంటల నుంచి అలంకరణ మొదలై పెట్టింది సుజాత. 5 గంటలకి పూర్తయినా తల అలంకరణ చూసుకుని నవ్వుకుంది. జరీ పూలు కుట్టిన తెల్లని జపాన్ జార్జెట్ చీర, తెల్లటి జాకెట్టు, మెడ మీదకి జారిన ముడి, ఎర్రగా దగదగలాడుతున్న పెద్ద బొట్టు, నుదుట సింధూరం, పెదవులకి కనిపించకుండా రాసుకున్న లిప్స్టిక్, పొడుగ్గా కత్తిరించిన గోళ్లకి ఎర్రటి పాలిషు. శేఖర్కి ఇష్టమైన అలంకరణ. మరో 2 నెలల తర్వాత ఈ శరీరానికి బదులు ఏం మిగులుతుంది? పిడికెడు బూడిదా? లేక అది కూడా గాలికి కొట్టుకుపోతుందా? తలుపు చప్పుడవగానే ఒక ఉరుకులో వెళ్ళి తలుపు తీసిన సుజాతని మొదట ఆశ్చర్యంగా, తర్వాత జాలిగా చూశాడు శేఖర్. అలా చూడకండి సార్, దిష్టి తగులుతుంది, చిలిపిగా అంది సుజాత. పిచ్చి సుజాత, నెమ్మదిగా అన్నాడు శేఖర్. ఏమండోయ్, ఇవాళ కూడా నేను రెస్ట్ తీసుకోవాలా? గోముగా అడిగింది. రెస్ట్ అక్కర్లేదు, కానీ నువ్వు ఇలా వంటింట్లో కూర్చుని కబుర్లు చెబుతూ ఉండు, నేను గంటలో వంట చేసేస్తాను. గొంతులోకి కొంచెం ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత అతను వంట చేస్తూ ఉంటే వెనక నుంచి వచ్చి కళ్ళు మూసింది. మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటే నీళ్ళగొట్టంతో బట్టలన్నీ తడిపేసి కిలకిలా నవ్వింది. అన్నానికి 2 కంచాలు పెడుతుంటే వద్దని మారాన్ చేసి ఒకే కంచంలో తినిపించింది. రాత్రి 9 అయ్యేసరికి అతని మొహంలోని నీలి నీడలు మాయమయ్యాయి. మందంగా వెలుగుతున్న నీలం రంగు బల్బు కాంతిలో అతని చెయ్యి ఆమెలోని అణువణువుని మృదువుగా స్పర్శిస్తున్నప్పుడు అతను సుజా, నా సుజా, పిచ్చి సుజా అని ఆశగా, ఆర్తిగా, ప్రేమగా, ఆరాధనగా అంటున్నప్పుడు, నన్ను ఒక్క క్షణం విడిచి ఉండకు సుజా అని గుండెలకు హత్తుకుంటున్నప్పుడు విరక్తిగా నవ్వుకుంది సుజాత. పిచ్చి శేఖర్, ఈ మాటల్లో ఒక్కటైనా నిన్న అని ఉంటే నా మనసు ఇంకా ప్రశాంతంగా ఉండును కదా అనుకుంది మనసులో. 1-2 గంటలు స్వర్గంలోలా గడిచాయి. ఆనందం శిఖరాగ్రం చేరేదాకా అతను సుజా, సజా, నన్ను వదలకు సుజా, మనమిద్దరం ఒకటే సుజా, ఈ కౌగిట్లో ఇలాగే ఇద్దరం ఒక్కసారే చచ్చిపోదాం సుజా అంటూనే ఉన్నాడు. నరాల మత్తు దిగిపోయింది. ఇద్దరు నిద్రలోకి జబరిగారు. గంట తర్వాత తెలివచ్చిన సుజాతకి పక్కన శేఖర్ కనిపించలేదు. డ్రాయింగ్ రూమ్లో దీపం వెలుగుతోంది. చప్పుడు కాకుండా ఆ గదివైపు నడిచింది మెల్లగా. అంతే, అక్కడ దృశ్యం ఆమె మనసులో అప్పుడే మొలకెత్తుతున్న సంతృప్తిని పూర్తిగా నాశనం చేసింది. టేబుల్ మీద సగం ఖాళీ అయిన విస్కీ సీసా, చేతిలో తాగుతున్న గ్లాసు, కళ్ళలో ఎర్రటి జీరలు. అతను తాగుతున్నాడు. అందుకు కాదు తన దుఃఖం. ఎన్నిసార్లు అతను పార్టీలో తాగలేదు, కానీ ఇప్పుడు తాగడం వేరు. ఇది దుఃఖాన్ని మర్చిపోవడానికి, దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, దుఃఖాన్ని మర్చిపోవడానికి చాలా తేడా ఉంది. తన శరీరం తాత్కాలికంగా అతని దుఃఖాన్ని మరిపించింది. మళ్ళా గుర్తుకొచ్చిన దుఃఖాన్ని విస్కీ సీసాతో పోగొట్టుకుంటున్నాడు. అతని దృష్టిలో తనకి ఆ విస్కీ సీసాకి తేడా లేదు. ఆమె పడగదిలోకి పరిగెత్తింది. పక్క మీద వాలిపోయి ఏడ్చింది. మనసు మూలమూలలా ఉన్న దుఃఖం అంతా వెలికి వచ్చేటట్లుగా ఏడ్చింది. కన్నీడంతా ఇంకిపోయేటట్లుగా ఏడ్చింది. ఏడ్చి అలసిపోయింది. ఇక ఏడవలేక సొమ్మసిల్లిపోయేదాకా ఏడ్చింది. ఆ ఏడ్పుని భరించలేక గుండె ఆగిపోయేదాకా ఏడ్చింది. మర్నాడు పొద్దున 7 గంటల వేళ, సుజా, నా సుజా, ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయావు సుజా? నువ్వు లేకుండా ఈ ప్రపంచంలో ఎలా ఉండను సుజా? మళ్ళా నా దగ్గరికి వచ్చే సుజా అంటూ చలనం లేని ఆమె శరీరం మీద పడి భోరుమని ఏడుస్తున్న శేఖర్ని చూసి ఇంకా చుట్టుపక్కలే తిరుగుతున్న ఆత్మ అంది, వద్దు శేఖర్, ఇంకాసేపట్లో బూడిదయ్యా శరీరం మీద నీ కన్నీటిని వృధా చేయకు. ఇదిగో ఇక్కడున్నాను నేను, కానీ నీకు కనపడను. ఆ శరీరంలో ఉన్నప్పుడే నీకు నేను కనపడలేదు. ఇప్పుడు ఈ శరీరంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎలా కనిపిస్తాను? వద్దు శేఖర్, ఏడవకు. కానీ శేఖర్కి ఆ మాటలు వినపడవు, ఎప్పటికీ వినపడవు. నిన్నటి వరకు ఆ కన్నీటి కోసమే తప్పించిన శరీరానికి అవి లభ్యం కాలేదు. ఇప్పుడు లభ్యమైన ఆ శరీరానికి వాటి విలువ తెలియదు. పంచభూతాల్లో కలిసిపోయిన ఆత్మకి తెలియదు.